అందరికీ నమస్కారం అండి. సార్ వాళ్ళ కల్చర్ ఇది వచ్చే రెస్పెక్ట్. ఈవెన్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఎవరైనా ఈవెన్ దే విల్ నాట్ టచ్. మొన్న నేను ఎయిర్పోర్ట్లో చూసిన ఫోటో నేను చేస్తాను ఇస్తాను ఒక్క తీసేయండి. నేను చదువుకున్నది, నా పేరు కండే వెంకటేశ్వర్లు. నేను చదువుకున్నది 4వ తరగతి ఒంగోలు. తర్వాత నుంచి 4 నుంచి 10 దాకా నేను కావల్లో చదువుకున్నాను. 10 నుంచి నేను డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో చేసి తర్వాత IIBM న్యూఢిల్లీలో మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. మనం చదువుకున్న క్వాలిఫికేషన్ మీద నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళడం జరిగింది 2004లో. 2004 నుంచి 2006 సంవత్సరం వరకు నేను దుబాయ్లో క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాను. అప్పుడు మా అమ్మగారి కోరిక అన్నట్టు 2 పిల్లలను ఒకరైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, కనీసం పోలీస్ స్టేషనో లేదా కానిస్టేబుల్ హోంగార్డ్ కానీ ఆమె కోరిక మేరకు మళ్ళా అప్పుడు కాంపిటీషన్ జరిగింది. IBPS ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నా వృత్తిరీత్యా నేను చదువుకున్న దాని ప్రకారం ప్రింటింగ్ టెక్నాలజీలో నేను స్పెషలైజేషన్ చేసిందంటే సెక్యూరిటీస్. సో అప్పుడు నేను 2 సెలెక్ట్ అయ్యాను. ఒకటి మన ఇండ్ల స్టాంపు దస్తావేజీలకు ఒకటిను, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నన్ను పోస్టింగ్ కలకత్తాలో చేశారు. 2 years ఉద్యోగం అక్కడ చేసి, కానీ ఆ ఉద్యోగం నాకు ఎందుకు సంతృప్తినివ్వాల. ఐ కెన్ డూ మెనీ థింగ్స్, ఐ కెన్ డూ సంథింగ్. సో అంటే ఆ 8 నెలలు ప్రాసెస్ ఆ ఉద్యోగానికి, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అయినా కానీ నేను 2 years చేసి సిన్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను రెసిగ్నేషన్ తీసుకెళ్తే అప్పుడు మ్యారేజ్ కావాలి. అప్పుడు AGM ఏమన్నారంటే ఆర్ యూ సీరియస్ అని అన్నారు. అనగా నేను దాన్ని రిజైన్ చేసేసి నేను నైజీరియా దేశం వెళ్ళడం జరిగింది 2008లో. 2008 నుంచి 2009 వరకు అక్కడ జాబ్ చేశాను. అక్కడ అపారమైన అవకాశాలు, కొత్త ఎంటర్ప్రీనర్స్, ఇండస్ట్రియల్ పరంగా ఎన్నో చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, కానీ అంత చేసుకోగల ఆర్థిక పరంగా లేదు. సో దానికి ఆలోచించుకుంటూ మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకున్న మళ్ళీ నేను దుబాయ్కి వచ్చానండి. దుబాయ్లో అది గవర్నమెంట్ కంపెనీ, సేమ్ దుబాయ్లో మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ అండి, అది ప్రొడక్ట్ వేరు. నేను అక్కడ రీజనల్ మేనేజర్గా జాయిన్ అయ్యి రీజనల్ మేనేజర్ నుంచి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అంటే ఆల్మోస్ట్ 72 కంట్రీస్ హెడ్ అన్నట్టు. 72 కంట్రీస్ హెడ్గా ఉంటూ 13 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది ఆ కంపెనీలో. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఎమిరేట్స్ నేషనల్ ఫ్యాక్టరీ ఫర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. దాంట్లో 13 రీజన్లు ఉన్నాయి, 13 డివిజన్లు. సో ప్యాకేజీ సంబంధించింది ఫార్మా, కాస్మెటిక్స్, ఎయిర్లైన్స్, లూబ్రికెంట్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్. ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మా యొక్క ఇండస్ట్రీతో సంబంధం ఉండేది. అంటే ఎయిర్లైన్స్ వచ్చి బోర్డింగ్ పాసు, బ్యాగేజ్ ట్యాగు, కాస్మెటిక్స్ వచ్చే లోపల పెప్సీ, కోకో, ఫెయిర్ అండ్ లవ్లీ, హెడ్ అండ్ షోల్డర్, క్లినిక్ ప్లస్, లేబుల్స్, అంటే ప్రతి ఒక్క. అలాగే కరోనా టైంలో మేము ఫార్మా ఇండస్ట్రీకి అపారమైన సేవలు జరిగింది. అటువంటి కంపెనీలో నేను 13 సంవత్సరాలు చేసి ఇంకా చాలు ఉద్యోగము అనుకున్న స్థితి నుంచి మేమే సొంతంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను మా క్లాస్మేట్ రాజేష్ వేమూరి అని చెప్పేసి నాతో పాటే కాలేజీలో హైదరాబాద్ చదివారు. మేమిద్దరం కలిసి హైదరాబాద్లో చదువుకొని
ఈ 13 సంవత్సరాలు ఉద్యోగం చేసిన జర్నీలో మాకున్నటువంటి అనుభవం మేము తెచ్చుకొని మా సొంతంగా దుబాయ్ ఉమల్ కోయిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫార్చ్యూన్ ప్యాక్ లేబుల్ ఇండస్ట్రీస్ అని స్థాపించడం జరిగింది. ఈ క్రమేణా గత 15 సంవత్సరాలుగా ఆఫ్రికాలో నేను 54 దేశాలు ఉంటే 38 దేశాలు ఓన్లీ ఆఫ్రికాలోనే తిరగడం జరిగింది, అంటే యూరోప్ కాకుండా. ఈ 38 దేశాలు తిరగడంలో అక్కడున్నటువంటి పెద్దలు, ఆ దేశ అధ్యక్షులు, ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులకే ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళతో నాకున్న పరిచయాలు, దానివల్ల బిజినెస్ బాగా జరగడం జరుగుతుంది. ఆ టైంలో నా తరపున నాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా సేవా సంస్థలు అక్కడ కూడా జరుగుతూ ఈ 15 సంవత్సరాలు నేను చేసిన సేవలను గుర్తించి, ముఖ్యంగా నైజీరియా దేశంలో ఇప్పుడు హిజ్ రాయల్ హైనెస్ ఎవరైతే కింగ్ ఉన్నారో అతను ఇది లైక్ విజయ్ మాల్యా, ఇది లైక్ అదానీ, ఇది లైక్ అంబానీ. ఆ దేశంలో ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, లిక్కర్ ఇండస్ట్రీస్, వైన్ ఇండస్ట్రీస్, అలాగే కన్స్ట్రక్షను, అలాగే అగ్రికల్చరు, అలాగే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ. సో నేను ఈ సేవలన్నీ గుర్తించి ద రికగ్నిషన్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ అని ఒక ఇది చేశారు. దాన్ని 6 months నుంచి, అంటే నేను ఆ దేశస్తున్న అయితే ఈజీగా అయ్యేది, కానీ వేరే దేశంలో హీ నీడ్ టు డిస్కస్ విత్ మెనీ కౌన్సిల్ మెంబర్స్, అలాగే పార్లమెంట్ మెంబర్స్, అలాగే సుప్రీం కౌన్సిల్ ఎల్డర్స్, వీళ్ళందరితో డిస్కస్ చేసి నన్ను నామినేట్ జరిగింది. అంటే ఈ అవార్డు ఏంటంటే సింప్లిఫై మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఏంటంటే పద్మశ్రీ అనేక రంగాల్లో ఒక్కొక్కరికి ఇస్తారు. కళ, టెక్నాలజీ, సర్వీసెస్ ఎలా ఇస్తారో ఆ దేశంలో అదే విధంగా ఇస్తారు. అనేక రంగాల్లో తీసుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. సో నేను ఈ సందర్భంలో ఆ యొక్క దేశంలో నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి గత 15 సంవత్సరాలు నా సర్వీస్ రికగ్నైజ్ వాళ్ళకి నేను కృతజ్ఞంగా ఉన్నాను. అలాగే మన భారతదేశం నుంచి నేను వెళ్ళి ఇప్పుడు వరకు వాళ్ళకి 50 years దాటింది, ఇప్పుడు వరకు 3 వచ్చిందని నేను విన్నాను ఆ దేశంలో. ఒకతను డాక్టరు, ఒకతను కర్ణాటక దేశస్తుడు, బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అతని పేరు శెట్టి ఏదో ఉంది. సో 92 తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు తీసుకోలేదనేసి అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా ఓబుల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో నాకు అవార్డు వచ్చినందుకు వాళ్ళకి, అదేవిధంగా మీ అందరికీ, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్కి అందరికీ నేను మరోసారి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మంచి చదువులు చదివి విదేశాలకు వెళ్ళి వ్యాపారవేత్తగా స్థిరపడటం కాకుండా అక్కడ అందించిన సేవలకు గాను నైజీరియా ప్రభుత్వం వారు హానరీ చీఫ్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందకరమైన విషయం. ఆయన అక్కడ స్థిరపడటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా రాజకీయంగా ఎంకరేజ్ చేస్తా, ఇంకా అందరికీ కూడా దాని వంతు సహాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకైనా భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు కానీ ఇంకేదన్నా ఆశించిన విధంగా ఆయన ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇంకా మంచి ఉన్నతంగా అధిరోహించాలని కోరుకుంటూ సెలవు. మాకు ఈ మధ్యకాలంలోనే ఒక పరిచయం, వారు మంచి స్నేహశైలి, అలాగే ఏదన్నా ఒక వర్క్ అనుకుంటే ఒక కమిట్మెంట్గా బాధ్యతాయుతంగా తను పనిచేయటమే కాకుండా పక్కన వాళ్ళ అందరినీ కూడా ఒక యూనిట్గా ఇది మన పని, మన వర్క్, ఇది మనం ఒక బాధ్యతాయుతంగా చేయాలా అనే దీని మీద అతనిలో ఉన్న కమిట్మెంట్ నేను ఈ మధ్య ఒక 2-3 ఫంక్షన్లో 2-3 ఇష్యూస్లో వారు ఈ రోజుల్లో కూడా ఇంత కమిట్మెంట్గా వర్క్ చేస్తారా అని నేను అనుకోవటం జరిగింది. వారిలో ఉన్నటువంటి సేవా దృక్పథం కానీ, స్నేహ ధర్మం కానీ, ఇలాంటి ప్రభుత్వం గుర్తించి, నైజీరియా ప్రభుత్వం గుర్తించి ఇలా హానరీ చీఫ్ ఇది ఇవ్వటం అనేది చాలా విశేషమైనది. నేను ఈ మధ్య నెల్లూరు వెళ్తుంటే కావల్లో వారి ఫోటోలు ఇవన్నీ చూసి, అరే మన మిత్రుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఏందని నేను చూస్తే ఈ హానరీ చీఫ్ అవార్డు ఇవ్వటం జరిగింది అని చెప్పి మాకు తెలిసి మేము వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. మితభాషి, నిగర్వి, అందరితోటి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ కోరుకునే వ్యక్తి, కుటుంబ విలువలు తెలిసినవాడు, అలాగే తను అనుకున్న లక్ష్యానికి కమిట్మెంట్గా వర్క్ చేసేది. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు స్నేహం లభించడం నిజంగా మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. వారు ఇంకా ముందు ఇతర సేవలు కానీ, అలాగే మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ వారికి ఈ సందర్భంగా కలుసుకోవడం నేను చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టింది మన కండే వెంకటేశ్వర గారు. అతి చిన్న వయసులో
ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇతర దేశాల్లోకి వెళ్ళి మన భారతదేశపు ఖ్యాతిని ఇనుమడింపజేసే స్థితిలో ఉండటం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇటువంటి ఆణిముత్యాలని మన భారతదేశం కన్నందుకు భారతదేశం, ఎందుకంటే మన దేశంలో ఇంకా ఇటువంటి ప్రభావవంతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి వారి ప్రతిభా పాఠవాలను అటు చూపించి వాళ్ళు అక్కడ అత్యధికంగా మ్యాన్ పవర్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ చేయటం కానీ అట్లనే వ్యాపారం చేయటం కానీ అట్లా చేస్తూ ఆయన నైజీరియాలో కూడా, ఎందుకంటే ఈ మధ్యనే మా మిత్రుడు ఇంకో అతను కూడా నైజీరియాలో ఉన్న అతను ఉంటే అప్పుడే నాకు దరిదాపు సంవత్సరం నుంచి పరిచయం. అతను కలిసినప్పుడు కూడా డిస్కస్ చేస్తే మన వెంకటేశ్వర గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు. అతను ఎవరో కాదు, మన శ్రీనివాస్ రెడ్డి అని ఎంగంపాలెంలో, అతను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి చాలా బాగా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అతను కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఇక్కడ మన మిత్రులు చెప్పారు, అతను నాకు పరిచయం రోజు చూస్తున్నాను అంటే ఒక అన్నాన్ని పిలుస్తాడు, అట్లనే నాకు కూడా సొంత తమ్ముళ్ళలాగా. ఎందుకంటే అతను చాలా నిగర్వి, అట్లనే సేవా తత్పరుడు. ఇప్పుడు కావల్లో కూడా నిత్యం అతను ఉన్న పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి ఎప్పుడు కూడా సేవ చేయాలి అనేటువంటి భావన కలిగినటువంటి అతను ఇంకా మున్ముందు మంచి ఉత్తమమైన పొజిషన్లోకి రావాలని చెప్పి, ఇట్లాంటి అవార్డులు మించి ఇంకా పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ వాళ్ళ తమ్ముడు కండే రమణ యాదవ్ కూడా ఇక్కడ మనకి కార్పొరేటర్గా ఉన్నారు, వాళ్ళ మిస్సెస్. మేమందరం కూడా మున్సిపాలిటీలో కలిసి తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు వెంకటేశ్వర గారితో డిస్కస్ చేస్తుంటాం. అతను కూడా ఇక్కడ కూడా మనకి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఒంగోలుకు సంబంధించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సేవా కార్యక్రమాలు కానీ అది పూర్ నీడీ పీపుల్కి అవసరమైన ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన నేను ముందుంటానన్నా, మీరందరూ కూడా నాకు ఎంబడుండి నాకు చేత పని చేయించాలని చెప్పారు. ఇంకా మున్ముందు రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లనే కండే వెంకటేశ్వర గారు కూడా ఇంకా ముందు రాజకీయ రంగప్రవేశం కూడా చేసి ఇంకా ఉన్నతమైన పదవులు కూడా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా అతనికి ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇప్పుడు కూడా నిండు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్నేహితుడు సోదరుడు లాంటి వ్యక్తి కండే వెంకటేశ్వర్ల గారికి నైజీరియా ప్రభుత్వం నుంచి హానరీ చీఫ్ అవార్డు అనేది రావటం మాకెంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. హానరీ చీఫ్ అంటే మన ఇండియాలో ఈక్వల్ టు పద్మశ్రీ లాగా, పద్మభూషణ్ లాగా ఆ లెవెల్ పరిధిలో ఉండే ప్రశంస అది. కాబట్టి ఈ సందర్భంగా వారిని మరీ అభినందిస్తూ, అదేవిధంగా ఇప్పటికీ ఆఫ్రికా దేశంలో కూడా కొన్ని 38 దేశాలు తిరిగారని చెప్పడం జరిగింది. 100 దేశాల పైగా మీరు వ్యాపారాలు నడపాలి, ఒంగోలులో కూడా కొన్ని ఇండస్ట్రీలు నడపాలని చెప్పేసి మా కోరిక. రామ లక్ష్మణ అనుబంధం అంటే ఆ రోజుల్లో రామాయణంలో విన్నాము. ఈ రోజున రాముడిగా వెంకటేశ్వర గారు, లక్ష్మణుడిగా రమణ యాదవ్ గారు, వీరిని చూస్తే మాకెంతో అసూయ కలుగుతుంది. వీరిద్దరి బంధం కూడా అలాగే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ, వారికి ముందు ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ప్రసన్న చెన్నకేశవ గారిని ప్రార్థించవలసిగా కోరుతున్నాను.